హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది సెంట్రల్ పార్క్లో ఉన్న ఫ్లవర్ ఎగ్జిబిషన్కి వెళ్ళారు? డూ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ మీకు ఎలా అనిపించింది? ఈ ఎగ్జిబిషన్ జాన్ 29th నుంచి స్టార్ట్ అయ్యి ఫెబ్ 1 వరకు ఉందన్నమాట. అండ్ ఇవాళతోనే లాస్ట్ డేట్. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంది, మస్ట్ సీ. ఎంత బాగుందంటే చాలా మంచిగా డెకరేట్ చేశారనమాట. అండ్ ఎవరైనా వీడియోస్ అవి ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఇంకా బాగా ఇష్టపడతారు. అండ్ మనం పేరెంట్స్కి అయితే ఇంకా బాగా నచ్చుద్ది, బికాజ్ వాళ్ళకి ఫ్లవర్స్ డెకరేషన్స్ అవి ఇష్టం ఉంటాయి కదా. అండ్ ఈ ఫ్లవర్స్లో ఎన్ని విధాలుగా రెడీ చేయాలో అన్ని విధాలుగా రెడీ చేశారు. ఒక బొమ్మలే కాదు, ఆరెల్స్ ఒక వస్తువే కాదు, విగ్రహాలు, దేవుళ్ళు అలా చాలా పెట్టారు అనమాట. ఇలా వెళ్తూ వెళ్తే మీరే చూస్తారు. అండ్ ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో అన్ని రకాల పువ్వులు పెట్టారనమాట. అందులో నాకు తెలిసి ఒక 15 to 20 వెరైటీస్ కన్నా ఎక్కువ వెరైటీస్ అయితే నాకు తెలీదు. అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవైతే కనకమహాలక్ష్మి అమ్మవారు అచ్చు దిద్దేశారు, చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ బంతి పూలతో వినాయకుడి దగ్గర అయితే ఎంత బాగుందో, వెనక ఫౌంటైన్. అండ్ ఆ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఎప్పటికప్పుడు పువ్వులు అలా ఫ్రెష్గా ఉంచడం అనేది అస్సలు మామూలు విషయం కాదు. అండ్ పువ్వులు తెంచకుండా కూడా ఎక్కడికక్కడ సెక్యూరిటీ అది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఆ మెయింటెనెన్స్ అంతా మల్లె పువ్వులతో కూడా చేశారు. అండ్ ప్రతి ఒక్కరు ఫొటోస్, యాక్చువల్లీ మేము వెళ్ళింది లాస్ట్ డే ముందు రోజు అనమాట. అంటే జాన్ 31 వెళ్ళాం మేము. ఆ నెక్స్ట్ డే వరకే ఉంది. సో అందుకని కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే అసలు క్రౌడ్ ఉండదన్నమాట. కొంచెం 5-6 దాటితే సెంట్రల్ పార్క్లో మనకి ఫుల్ లైటింగ్ వేసి ఇంకా బాగా కనిపిస్తుంది డెకరేషన్. అందుకని చెప్పి ఇంకా ఎక్కువ మంది జనాలు అయిపోతారు అనమాట. సో అలా కాకుండా కొంచెం ఆఫ్టర్నూన్ టైం అలా వెళ్తే సెట్ అయిపోద్ది. అంటే ఇంతమంది క్రౌడ్ అయితే ఉండరు. మీరు మంచిగా ఫొటోస్, వీడియోస్ అవి తీసుకోవచ్చు అనమాట. అండ్ సెంట్రల్ పార్క్కి రెగ్యులర్గా అయితే టికెట్ ఉంటుంది అనమాట. పర్ హెడ్ 50 రూపీస్, 30 రూపీస్ అలా ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్ వల్ల మనకి ఫ్రీ అనమాట. అంటే ఎంట్రీ పాస్ ఏమి ఉండదు, ఫ్రీగా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ దేంతో చేశారో తెలీదు, ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఏనుగుల్లోనే 2 రకాలు, వైట్ ఏనుగు ఒకటి, బ్లాక్ ఏనుగు ఒకటి. అండ్ అది ఏంటో కూడా నాకు తెలీదు. అండ్ ఇక్కడ చూసారా డక్స్. అండ్ ఆ డక్స్ వెనక డెకరేషన్ అంతా నాకైతే చాలా బాగా నచ్చింది. మంచిగా రెడీ అయ్యి వెళ్తే చాలా మంచి ఫొటోస్, చాలా మంచి పిక్స్ తీసుకోవచ్చు అనమాట. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం, వైజాగ్లో ఉండి కూడా నాకు వెళ్ళడానికి కుదరనే లేదు. సెకండ్ టైం వెళ్ళా, ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ఫుల్ వెజిటేబుల్స్తో కూడా మంచి మంచి డెకరేషన్స్, యానిమల్స్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత బాగుందన్నమాట. నైట్ టైం విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నైట్ అయితే చాలా రష్ ఉంటుంది అనమాట. బికాజ్ నైట్ టైం అయితే సెంట్రల్ పార్క్లో ఒక రకమైన వెరైటీ లైట్స్, సెట్టింగ్స్ అవన్నీ పెట్టి రెగ్యులర్గానే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లవర్ డెకరేషన్ కాబట్టి ఇంకా బాగుంటుంది అనమాట. బట్ నైట్ టైం అయితే కొంచెం ఫుల్ రష్ ఉంటుందని చెప్పి మేము ఈవినింగ్ టైం వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి మష్రూమ్స్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారనమాట. ఎంత బాగున్నాయి కదా. అవన్నీ కూడా వైట్ చామంతి పువ్వులు అనమాట. అన్ని రకాల పువ్వులు దొరకడం కూడా గ్రేట్. అండ్ ఇదైతే ఏనుగు, మొత్తం కాకరకాయ, బీరకాయ, మొత్తం వెజిటేబుల్స్, వంకాయ వాటితో చేశారు. అండ్ ఇవి సెల్ఫ్గా ఫిషెస్, నెక్స్ట్ స్వాన్, ఇలా అన్నీ చేశారు అనమాట. వినాయకుడిని కూడా వెజిటేబుల్తో చాలా బాగా అలంకరించారు కదా, ఎంతమందికి నచ్చింది. అండ్ మట్టితో కూడా దేవుడు విగ్రహాలు చేశారనమాట. శివ పార్వతులు, నెక్స్ట్ కనకమహాలక్ష్మి ఇలా అనమాట. అండ్ సింహాచలం సింహాద్రప్పన్న స్వామిని కూడా మంచి పువ్వులతో డెకరేట్ చేశారు. అండ్ ఇదైతే హార్ట్ సింబల్ అనమాట. ఫొటోస్ తీసుకోవడానికి ఫుల్ లైన్. అండ్ బుద్ధుడు, అసలు లేని దేవుడు లేకుండా మంచిగా డెకరేట్ చేశారు. ఆల్మోస్ట్ అన్నిటినీ కవర్ చేశారనమాట. ఇది చూసారా క్రొకోడైల్ అనమాట, ఫుల్ కాలీఫ్లవర్తో పెట్టారు. అండ్ సింహాద్రప్పన్న స్వామి చెప్పాను కదా, చాలా బాగా డెకరేట్ చేశారు. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళాల్సిందే. ఈ ఇయర్ కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా పెట్టినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్. పిల్లలతో వెళ్తే ఇంకా బాగుంటుంది, వాళ్ళు ఇంకా ఎగ్జైట్ అవుతారు అనమాట. వాళ్ళకి కూడా కొత్త కొత్తవి తెలుస్తూ ఉంటాయి. లైక్ ఇలాంటివి డెకరేషన్స్ అంటే మోస్ట్లీ ఇష్టపడతారు కదా, కలర్ఫుల్గా ఉంటే పిల్లలకి చాలా నచ్చుద్ది. కాబట్టి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఇలాంటి ప్లేసెస్. వాళ్ళకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట. అండ్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.